నమస్తే విధున స్వాగతం లక్ష్మ సమాజయుతం మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి జూబిలీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ వెనక సైడ్ మరి పార్టీ కార్యాలయం నిర్వహించారు. మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అందరికీ కూడా ఏదైతే మల్కజ్గిరి నియోజకవర్గం అవుతుందో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చే వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఖచ్చితంగా అందుబాటులో ఉండే విధంగా కార్యాలయం ఓపెన్ చేస్తున్న సందర్భంగా ఇక్కడికి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్య పెద్దలందరూ కూడా కుంతియా గారు వస్తున్నారని చెప్పారు. అలాగనే మరి మినిస్టర్స్, మాజీ మినిస్టర్స్, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేసారు. ఒక ఎక్స్క్లూజివ్ విత్రిలో చూద్దాం. నియోజకం అందరికీ ఇబ్బంది కాకుండా సపరేట్ ఆఫీస్ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇలా ప్రాణోత్సవం ఇలా చేసిండ్రు. ఈ విధంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా శనివారం పొద్దుగాల 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ ఎవరైనా కంప్లైంట్స్ ఉన్నా ఏమున్నా ఇక్కడికి వచ్చి కలవాలని అందుబాటులో ఉంటాడు. పొద్దుగాల 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. మరియు మిగతా 5 రోజులు ఇక రాష్ట్రం మొత్తం తిరగడానికి అన్నట్టుగా అన్ని నియోజకవర్గాలు తిరగడానికి అన్నట్టుగా పెట్టుకున్నాడు. స్థలం సీట్ నెంబర్ 8 స్పెన్సర్స్ పక్కగా పెట్టిన ఆఫీస్. ఫోన్ కింద కలడా కొంచెం ఆటో చేయబడి డిసెంబర్ 9 అనేది తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం, సూర్య చంద్రుడు ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకునే రోజు ఈరోజు డిసెంబర్ 9. డిసెంబర్ 9 2009 సరిగ్గా 10 సంవత్సరాల క్రితం శ్రీమతి సోనియా గాంధీ గారు 69 బలిదానాలు, 2009 తొలి అమరుడు శ్రీకాంతాచారి బలిదానంతో 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను దశాబ్దాల తరబడి వందల మంది ఆత్మ బలిదానాలు చేస్తున్న పాలకులు పెడచెవిన పెట్టినప్పుడు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు విని ఇక తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇవ్వడమే శాశ్వత పరిష్కారం అని చెప్పి రాజకీయ లాభాలు, రాజకీయ ప్రయోజనాలు లేదా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభ నష్టాలు వస్తాయని ఆలోచన చేయకుండా, అంచనా వేయకుండా ప్రజల యొక్క ఆకాంక్షను అమలు చేయడమే నా బాధ్యత అని చెప్పి 2009 డిసెంబర్ 9 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీకు అందరికీ తెలుసు. కానీ వెనక్కి తగ్గకుండా ఉక్కు నిర్ణయం శ్రీమతి సోనియా గాంధీ గారి నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వ నిర్ణయం శిలాశాసనం సువర్ణ అక్షరాలతో లిఖించబడింది అని చెప్పి లాభ నష్టాలను లెక్క చేయకుండా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత
మొట్టమొదటిసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి చంద్రశేఖరరావు గారి పాలన ఏ విధంగా ఉందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. విద్యార్థులు కానీ, నిరుద్యోగ యువత కానీ, అమరవీరులు కానీ, ఉద్యమకారులు కానీ, రైతులు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ, మైనారిటీలు కానీ, మహిళలు కానీ ఎవరిని అడిగినా కూడా తెలంగాణ కుక్కలు చెప్పిన విస్తరలాగా తయారైంది. ధనిక తెలంగాణ దివాలా తీసింది. ఇది బొందలగడ్డ తెలంగాణగా మారింది. ఆత్మహత్యలతో పాటు రేపులతోని, మర్డర్లతోని చంద్రశేఖరరావు గారు ప్రజల యొక్క రక్తం చిందుతుంటే విలాసవంతమైన జీవితం ప్రగతి భవన్ అనే ఘడిని నిర్మించుకొని తెలంగాణ ప్రజల పట్ల శాపమై తెలంగాణ ప్రజల్ని పీడిస్తున్న సందర్భం. ఇలాంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మల్కాజ్గిరిలో దేశంలోని పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం, అమిత్ షా నరేంద్ర మోడీ నియోజకవర్గాలు రెండు కలిపినా కూడా అంతకంటే పెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి మీరందరూ ఆదరించి అభిమానించి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడానికి 14 రోజుల్లోనే నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించినందుకు మీలో ఒకటిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ కష్ట సుఖాలలో, మంచి చెడ్డలు, మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధిలో పేదలకు అండగా నిలబడడానికి ఏమైనా చెయ్యాలన్న ఆలోచన, తాపత్రయంతో వాళ్ళకు అందుబాటులో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆనాడే నిర్ణయించుకున్నాం. కానీ అనుకున్న ప్లేసులు అక్కడ ఇక్కడ అన్ని చూసిన తర్వాత ఇక్కడ కుదిరింది. ఇక్కడ అందరి అనుమతితోటి ఇవాళ ఎందుకు ప్రారంభం చేస్తున్నామంటే, ఇవాళ 69 ఉద్యమకారులను తెలంగాణ నినాదాన్ని ఈ భూ ప్రపంచానికి వినిపించిన మొదటి తరం ఉద్యమకారులను, రెండవ తరం ఉద్యమకారులను, అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో మనం సన్మానించుకున్నాము అని అంటే ఈ రోజు తల్లి సోనియా గాంధీ గారి జన్మదినము. ఇది అత్యంత పవిత్రమైన దినం. దీనికి ఒక రంజాన్ కు, ఒక క్రిస్మస్ కు, ఒక దసరాకు, ఒక ఉగాది పండుగకు, ఒక సంక్రాంతి పండుగకు, ప్రతి ఒక్క జాతి యొక్క పండుగలకు ఎంత పవిత్రమైన దినమో ఈ రోజు తెలంగాణ ప్రజలకు కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినము, తెలంగాణ ప్రకటన అనేది కూడా అంతే పవిత్రమైన రోజు. కాబట్టి ఈ రోజు మనం ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. ఇదే విధంగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరి గాంధీ భవన్ లో మొదటి రోజు అడుగుపెట్టింది కూడా డిసెంబర్ 9 రోజు. దీనికి కూడా సోనియా గాంధీ గారి జన్మదినం రోజు ఆవిడ రుణం తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞత తెలుపుకోవడం కోసం, తెలంగాణ ప్రజలు కృతజ్ఞత ఉంటుంది అని నిరూపించడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి డిసెంబర్ 9 రోజే నేను గాంధీ భవన్ లోకి ప్రవేశం చేయడం జరిగింది. అందుకే ఈ రోజు గాంధీ భవన్ లో 35 సంవత్సరాల నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులకు, పిసిసి ప్రెసిడెంట్లకు, నాయకులకు అందరికీ కూడా ఎంతో సేవలు అందించిన మా పార్టీ సామాన్యమైన కార్యకర్తను 100% పార్టీకి సేవలు అందించిన వాళ్ళతోనే ఈ రోజు ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామంటే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు, నిజాయితీగా నిలబడి ఈ పార్టీ కోసం సేవలు అందించిన వాళ్ళకు ఎలాంటి గుర్తింపు ఉంటుందో ఈ రోజు కార్యాలయ ప్రారంభం. రెండవది, ఈ రోజు పొద్దున పెద్దలు జానారెడ్డి గారు వేరే కార్యక్రమం ఉదయమే వచ్చి ఆశీర్వదించిపోయారు. మల్లురావు గారు వచ్చిపోయారు. మా పెద్దన్న షబీర్ అన్న మొత్తం కార్యక్రమం తనే ఉండి ఈ కార్యక్రమాన్ని మొత్తం పర్యవేక్షించుకుంటూ, మిత్రులు అర్జున్ కుమార్ యాదవ్ గారు, చాలా మంది మిత్రులు, మాజీ మంత్రులు, అదేవిధంగా మాజీ ఎంపీలు, దామోదర్ రాజనరసింహ గారిని వేదిక గారికి రావాల్సిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా దామన్న కూడా ఆశీర్వదించడానికి ముందుకు వచ్చారు. సో ఈ రోజు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అండగా నిలబడడానికి మేమందరం కలిసికట్టుగా మీకందరికీ అండగా నిలబడడానికి ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం. చూసిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం చంద్రశేఖరరావు గారి కుర్చీలో నుంచి దించడం ఖాయం అని చెప్పి మీడియా మిత్రుల నుంచి మొదలు పెడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక విశ్వాసం కలిగింది. ఇవాళ దామన్న, నేను, షబీరన్న ఇంతమందిని కలిసిన తర్వాత చంద్రశేఖరరావు గారిని కాంగ్రెస్ పార్టీ చేతి నుంచి తప్పించుకుంటాడా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇది ప్రధానంగా
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జిల్లాలో ఉన్న వాళ్లకు చాలా అక్రమ కేసులు పెడుతున్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయపరమైన సలహాలు సంప్రదింపులకు కూడా ఇక్కడ ఒక అవకాశం ఉంటుంది. నియోజకవర్గానికి సంబంధించిన ఎవ్వరు కూడా ఏ బస్తీలు కానీ, ఏ గల్లీలు కానీ, ఏ పేదోడు కానీ, ఏ దళితుడు కానీ, గిరిజనుడు కానీ, ఏ ఆడబిడ్డ కానీ, ఏ విద్యార్థి కానీ, నిరుద్యోగి కానీ నా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా అందుబాటులో ఉండడానికి, వాళ్ళ సమస్యలు వినడానికి, సమస్యలను పరిష్కరించడానికి, వాళ్ళకి అండగా నిలబడి అరాచకమైన కేసీఆర్ పాలన మీద కొట్లాడడానికి, ఎల్లవేళలా అందుబాటులో ఉండడానికి ఈ కార్యాలయాన్ని ఈ రోజు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రీవెన్స్ డే పెట్టి ప్రతి వాళ్ళు వచ్చే వాళ్ళ బాధ్యతలను, వాళ్ళ ఫిర్యాదులను వినడానికి నేనే స్వయంగా ప్రతి శనివారం ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏదైతే మిగతా ప్రాంతాల నుంచి ఏదైనా సమస్య మీద వచ్చినా కూడా ఇక్కడ ఆఫీస్ సిబ్బంది ఉండి వాళ్ళ సమస్యల్ని అడ్రస్ చేయడానికి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఆఫీసు నిర్వహణ జరుగుతుంది. నేను ఎందుకు ప్రతి శనివారం పెట్టుకున్నా అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు వివిధ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళను పరామర్శించడానికో, పలకరించడానికో, లేకపోతే వాళ్ళ సమస్య బలరమణ గారిని వేదిక రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ కొంత సమయాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రశేఖరరావు గారు అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడాలంటే రాష్ట్రం నలుమూలల పెద్దలు దామన్న కావచ్చు, షబ్బీర్ అన్న కావచ్చు, నేను కావచ్చు, బలరాం నాయక్ అన్న కావచ్చు, ఇక్కడ ఉన్న చాలా మంది నాయకులను రాష్ట్రం నలుమూలలో పర్యటన చేసి ప్రజలకు అండగా నిలబడాల్సిన సందర్భం. కాబట్టి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో జరుగుతున్న అన్యాయాల, అరాచకాల మీద పేద ప్రజలకు అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రాష్ట్రం నలుమూలలో పర్యటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మల్కాజ్గిరి ప్రాంత కార్యకర్తల నాయకులు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని ప్రతి శనివారం మీకోసమే సమయం ఇచ్చి మీ సమస్యలకు, ఎందుకంటే మొట్టమొదటి హక్కు నా మీద పూర్తి స్థాయిలో మీకే ఉన్నది. మీకోసం సేవలు అందించడానికి శనివారం ఉంటా. మిగతా 5 రోజులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇచ్చే కార్యక్రమాలలో పాల్గొని సమస్యల మీద పోరాటం చేయడానికి నా వంతు కృషి చేస్తా. అదే విధంగా చాలా మంది ఏం పేరు పెట్టిందన్నా ఆఫీస్ అంటారు. ఈ ఆఫీస్ పేరే నమ్మకం, ట్రస్ట్. ఇక్కడికి వచ్చే ప్రతి కార్యకర్త నమ్మకంతో ఇక్కడికి వచ్చి అదే నమ్మకంతో మళ్ళీ వెళ్ళేటట్టు విశ్వాసంగా గుండెల నిండా ఊపిరి పీల్చుకొని కాంగ్రెస్ పార్టీ నాకు అండగా నిలబడ్డది, నేను కష్టాలలో నా కోసం కొట్లాడేటోడు ఉన్నాడు అనే ఒక నమ్మకంతో, ఒక ట్రస్ట్ తో ఇక్కడికి రావాలి. వచ్చేటప్పుడే కాదు, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా అదే నమ్మకంతో కార్యకర్తలు ధైర్యంగా వెళ్లే విధంగా వాళ్ళ మనోనిబ్బరాన్ని నింపడానికి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం. అందుకే 69 తొలితరం ఉద్యమకారులను, 2009 రెండో తరం ఉద్యమకారులను ఇవాళ సన్మానించుకున్నాం. వాళ్ళ స్ఫూర్తిగా సోనియా గాంధీ జన్మదినం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి కేసీఆర్ అరాచకాల మీద పోరాటం చేస్తామని తెలియజేస్తూ పార్టీకే మిత్రులు కూడా నా విజ్ఞప్తి, సూచన, మీ అందరూ ప్రోత్సహిస్తేనే తెలంగాణ ఉద్యమం ఇంత పెద్దదైంది. ఇవాళ ఇక్కడ మేమందరం తీసుకున్న నిర్ణయాన్ని కూడా పాజిటివ్ గా తీసుకెళ్ళండి. దీని మీద చిలువలు పలవలు చేసి నెగటివ్ ప్రోగ్రామ్స్ రన్ చేయకండి. దయచేసి ఒక మంచి ఉద్దేశంతోనే, ఒక సదుద్దేశంతోనే సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలకు, మల్కాజ్గిరి ప్రజలకు సేవలు అందించడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. పార్టీలో ఉండే అతిరథ మహారాజులందరూ కూడా వస్తారు, కుంతే గారు కూడా వస్తారు. ఫ్లైట్ లేట్ అయింది, వారు 2 o'clock వరకు మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఆర్సి కుంతే గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. కాబట్టి దీంట్లో వేరే రకమైన అర్థాలు, విపరీత అర్థాలు, ఎందుకంటే వాళ్ళు ఏదో పేపర్ ఏదో రాసిందంట, దానికోసం 4 ఫోన్లు చేస్తున్నాను. మిత్రులకు చెప్పడానికి సమయం వృధా చేసుకోకండి. మేము మంచి పని కోసం మంచి కార్యక్రమం తీసుకున్నామని చెప్పిన ఈ మంచి కార్యక్రమాన్ని ఆశీర్వదించమని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకు పెద్దమ్మ గుడి దగ్గర మనం భోజనం పెట్టుకున్నాము, అందరూ కూడా భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరుకుంటూ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు అన్న దామోదర రాజనరసింహ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మీ అందరికీ కూడా
ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఇదే విధమైన మీ సహకారం ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు మేలు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు మన అందరం కూడా నిరంతరం పోరాటం చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అందరినీ కూడా పెద్దమ్మ గుడిలో భోజనం ముందు భోజనం చేసి వెళ్ళాల్సిందిగా, సాయంత్రం వరకు నేను ఇక్కడనే ఉంటా, అందరినీ కలిసి భోజనాలు చేసి రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. బలరాం నాయక్ గారికి కూడా స్వాగతం. యువకులకు ఎన్ఎస్సీ వాళ్ళకు అందరు కూడా పేరు పేరున వాళ్ళకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇంకా చుట్టుపక్కల నుంచి రేవంత్ రెడ్డి అన్న అభిమానంతో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన జిల్లా ప్రెసిడెంట్లు మాజీ ఎంపీలకు అందరూ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈ యొక్క పార్టీ కార్యాలయం పెట్టినందుకు మా యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు గారికి మేము తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ కానీ పక్క పార్లమెంట్ కానీ ఉన్న ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. మరి ఈ యొక్క గెలిచిన ఎంపీ నేనున్నానని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క ఆఫీస్ ఓపెన్ చేసుకొని వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా మరి ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా మరొకసారి ఈ యొక్క పార్లమెంట్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నో ఎన్నికల్లో ఏ ధైర్యంతో పనిచేసారో మీకు కూడా అదే ధైర్యంతో రేవంత్ రెడ్డి గారు పనిచేసేటప్పుడు పార్లమెంట్ డెవలప్మెంట్ కు ముందుంటారని చెప్పి నేను మనవి చేస్తూ సెలవుస్తూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శారదా గారు మాట్లాడాలనుకుంటున్నాను. ముందుగా పార్లమెంట్ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేసినందుకు పెద్దలు గౌరవనీయులు అన్న రేవంత్ అన్నకు కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, పెద్దలు, ఎక్స్ ఎంపీలు, ఎక్స్ మినిస్టర్స్, తర్వాత పార్లమెంట్ సెగ్మెంట్ లో కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలందరికీ, రేవంత్ అన్న కొడంగల్లో అంటే అక్కడ పుట్టిన బిడ్డ అయితే ఇప్పుడు మల్కాజ్గిరిలో యశోదమ్మ దగ్గరికి ఎలా కృష్ణుడు వచ్చాడో అలా వచ్చి మీ అందరినీ ఆదుకోవడానికి, ఈ కాన్స్టిట్యున్సీ కూడా నాది బాధ్యత అని చూపెట్టడానికి వచ్చి ఎంపీగా గెలిచి మళ్ళీ ఇంకోసారి గెలిచినప్పుడు ఇంతకు 10 రెట్లు ఎక్కువ మెజారిటీలో మీరు గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ, అందరికీ అందుబాటులో ఉండాలి. ఒకవేళ నేను పార్టీ కార్యక్రమాలలో కానివ్వండి, పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో కానివ్వండి, నేను బిజీగా ఉన్నా సరే నా ఆఫీసులో ఆదుకోమని వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ పని చేయడానికి ఒక సిబ్బంది ఉండాలని చెప్పి ఈ ఆఫీస్ ని తలపెట్టినందుకు నిజంగా మేమందరం గర్వపడుతూ, ఈ ఆఫీస్ కి వచ్చిన ఎవరు కూడా పని జరగలేదు అనకుండా ప్రతి ఒక్కరికి రేవంత్ అన్న అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మా అందరికీ పని జరుగుతూ ఉందనేటువంటి ఒక మంచి ఆలోచన ప్రతి ఒక్కరికి చేరాలని, కేసీఆర్ గారు అందరినీ భయపెడతా ఉంటే కేసీఆర్ గారు భయపడుతున్నారు అనేటువంటి విషయం అందరికీ తెలియజేసేట్టుగా చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ శుభ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కోన శ్రీశైలం గౌడ్ గారు, అలాగే మన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, వర్కింగ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మిత్రులు రేవంత్ రెడ్డి గారు, మరియు ఇక్కడికి వచ్చేసిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, భారతదేశంలో ఉన్న బీద ప్రజలకందరికీ కూడా, ఎందుకంటే ఇలా 9వ తారీఖు నాడు శ్రీమతి సోనియా గాంధీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు యొక్క జన్మదినం. అందు గురించి ఇవాళ శుభదినం, రెండో శుభదినం తెలంగాణ. ఇదే దినం 2015 డిసెంబర్ 9 తారీఖు నాడు సోనియా గాంధీ గారి అనుమతితో తెలంగాణ ఇవ్వటందుకు కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసుకుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసుకుని ప్రాసెస్ బిగిన్ అని ఫస్ట్ ప్రకటన ఇదే సోనియా గాంధీ బర్త్డే నాడు ఇక్కడ ఈ ప్రకటన వచ్చినందుకు రెండో శుభవార్త మనకు. మూడో మనకు సంతోషమైన దినం, ఎందుకంటే మన యువ నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ మల్కాజ్గిరి సంబంధించి కాకుండా తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా నేను అందుబాటులో ఉండాలా, ఒక ఆఫీస్ ఉండాలా, వాళ్ళు ఎవరి ఇబ్బంది వచ్చినా నా ఆఫీస్ 24 గంటల్లో ఇక్కడ డిపార్ట్మెంట్ పనిచేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇందులో సోనియా గాంధీ పుట్టిన దినమే, ఈ తెలంగాణ ప్రకటన వచ్చిన దినమే ఈ రోజు మన మల్కాజ్గిరి
పార్లమెంట్ ఆఫీసే కాకుండా యావత్ తెలంగాణకు ప్రజలకు సంబంధించిన ప్రతి వారికి అవసరం ఉన్న ఆఫీస్ ప్రారంభం చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా యువకుడు ఆయనకు ఉంది. ఇప్పుడు ఈ తెలంగాణ గురించి పోరాడి తెలంగాణ తీసుకొస్తే ఇవాళ మనం ఇంతమందిని 69లో వచ్చిన ఫ్రీడమ్ ఫైటర్స్ కు తర్వాత శ్రీకాంత్ చారి గారి తండ్రికి అందరినీ కూడా సన్మానించుకున్నాం. కానీ కేసీఆర్ గారికి ఆయన తెలంగాణ అంటే ఆయన సొంతంగా జాగీర్ అనుకుంటున్నాడు తప్ప తెలంగాణ గురించి త్యాగం చేసిన వాళ్ళ గురించి ఎవరికి ఇక్కడ స్థానం లేదు, వాళ్ళకు గుర్తింపు కూడా లేదు కనీసం. కానీ వాళ్ళను మళ్ళీ గుర్తింపు తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళకు అందుబాటులో ఉన్న వాళ్ళకి అందరినీ పిలిపించి సన్మానం చేసినందుకు నేను రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మళ్ళీ ఒకసారి నాకు ఇక్కడ పిలిచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సోనియా గాంధీ కార్యక్రమానికి మరి గాలి అనిల్ కుమార్ గారు మరి పార్లమెంటుగా పోటీ చేసి కంటెస్ట్ చేసిన వ్యక్తి సీనియర్ నాయకులు ఉన్నారు, వారంటే తెలుసుకుందాం. చెప్పండి సార్, ముఖ్య ఉద్దేశం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే మరి ఒక పార్లమెంటే కాకుండా మల్కాజ్గిరి పార్లమెంటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పి మరి ఇక్కడ ఒక వేదికగా ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషకరం. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి గారి నేను కృషి చేస్తాను. కాంగ్రెస్ పార్టీ అధినేత మహారాజులు అందరూ కూడా రావడం జరిగింది. తొలిసారిగా ఈ వేదిక పైన చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీని వెనకాల ఏమన్నా ఏదేమైనా సరే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. తెలంగాణ ముద్దుబిడ్డ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా పార్లమెంట్ ఆఫీసు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఉన్న ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి దృఢ సంకల్పంతో ఈరోజు ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి ఆఫీసు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కార్యకర్తలకు నాయకులకు అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈ ఆఫీస్ కూడా ఇనాగ్రేషన్ జరిగింది. మరి రాబోయే రోజుల్లో కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు కూడా అందరికీ కూడా అందుబాటులో ఉండడానికి ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మహేశ్వరం నియోజకవర్గం నుంచి కూడా ఈరోజు దాదాపుగా ఒక 100 మంది కార్యకర్తలు ముఖ్యమైన రావడం జరిగింది. మరి వారందరినీ కూడా కలవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తాము. మా ఈనాడు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, రైతులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. మరి నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక ఉద్యోగం కానీ, ఒక 3 ఎకరాల భూమి కానీ, దళితులకు కానీ, విద్యార్థులకు కానీ, రైతులకు కానీ అందరికీ అన్యాయం చేస్తుంది. రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కేసీఆర్కి బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మల్కాజ్గిరి పార్లమెంటు అభివృద్ధికి సంబంధించిన కార్యాలయాన్ని ఈరోజు ప్రజలందరికీ అందుబాటు విధంగా 7 కాన్స్టిట్యున్సీలలోకి అందరికీ అందుబాటులో ఉండాలి, మెట్రో స్టేషన్కి పక్కన ఉండాలని చెప్పి మెట్రో స్టేషన్ పక్కనే ఇక్కడ ఎల్బినార్లో స్టార్ట్ అయితే కుక్కటిపల్లిలో అక్కడ ఎండ్ అవుతుంది. ఇక్కడ గ్రామీణ పాత్ర మేడ్చల్ ఉంటుంది. అందరికి అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యాలయాన్ని కొద్దిగా లేట్ అయినా ప్రారంభించడం జరిగింది. ఈరోజు ప్రారంభించడానికి ఓ శుభదినం. ఈ దినాన్ని గురించి ఒక వారం రోజులుగా వెయిట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు తెలంగాణ ప్రకటించిన రోజు. ఈ రోజు గురించే రేవంత్ రెడ్డి గారు ఎదురు చూసినటువంటి సందర్భము. ఈరోజు దాదాపుగా 5,000 మందికి ఇక్కడ భోజనం ఏర్పాటు చేసి రాష్ట్రంలోనూ ఉన్నటువంటి అభిమానులని, సీనియర్ కార్యకర్తలని, ఉద్యమకారులని కేసీఆర్ అయితే విస్మరించిండో వాళ్ళందరినీ పిలిచి ఈరోజు సన్మానించడం కూడా మంచి కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో ఒకే ఒక ఎమ్మెల్యే ఉంటే ఆయన కూడా సుధీర్ రెడ్డి గారు వెళ్ళిపోతే మొక్కవోని ధైర్యంతో కార్యకర్తలందరికీ ధైర్యం ఇచ్చి దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం 33,50,000 ఓట్లు ఉన్నాయి. దాదాపు మోడీకి లేవు, అమిత్ షాకి లేవు, సోనియా గాంధీకి లేవు, రాహుల్ గాంధీకి లేవు, ఎవరు అంత పెద్ద నాయకులు కూడా ఇన్ని ఓట్లు కలిగినటువంటి నియోజకవర్గం లేదు. ఇది దేశంలో అతిపెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఆయన ఎంపీగా ఉన్నందుకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా కార్యాలయం ఓపెన్ చేసి ఈరోజు ఈ జూబ్లీస్ ప్రాంతంలో పండుగ వాతావరణాన్ని కార్యకర్తలంతా కూడా
చేయడం జరిగింది. వీళ్ళందరికీ వచ్చిన కార్యకర్తలకు మా ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి నుంచి పూర్తి స్థాయిలో కార్యాలయం పనిచేస్తూ ఉంది. ఎల్బీనగర్లో ఉండే కార్యకర్తలకు కాలనీవాసులందరికీ కూడా శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇక్కడ కాలనీవాసులను కార్యకర్తలను అనేకమైన సమస్యల మీద అధికారులను కలవడానికి ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ మెట్రో రైలుని యూజ్ చేసుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు మన ఎంపీ గారిని అభివృద్ధికి సహకరించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంటుకి సంబంధించినటువంటి ముఖ్య వ్యవహారాలన్నిటికీ కూడా సంబంధించినటువంటి ఆఫీస్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణ మొత్తంలో కూడా ఈరోజు ముందస్తుగా నడుచుకుంటూ చాలా ఉర్రూతలూకుంటూ పార్టీని ముంగడికి తీసుకుపోతున్నటువంటి మన వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు క్రియాశీలకంగా ఈ యొక్క ఆఫీస్ నుంచి రేపటి నుంచి విధులు నిర్వహించడానికే ఈ యొక్క ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. దీనికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ మహామాలు సీనియర్ పెద్దలు అందరూ ఇక్కడికి వచ్చి వారి యొక్క మద్దతుని పలకడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలకి అన్ని విధాలుగా కూడా అందుబాటులో ఎంపీ గారు రావాలంటే ఇదివరకు ఇంటి దగ్గర పోవాల్సినటువంటి పరిస్థితి, కాస్త ప్రైవసీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉంటుండే. కానీ ఇప్పుడు పార్టీ ఆఫీస్లకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది కాబట్టి ఎవరు గ్రీవెన్సెస్ ఎక్కడున్నా కూడా ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ ఫిర్యాదులు కానీ వాళ్ళ సమస్యల పరిష్కారం గురించి కానీ ఇదొక వేదిక లెక్క అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ఈ యొక్క అడ్రస్ని ప్రతి ఒక్క కార్యకర్తలకి ముఖ్యంగా డివిజన్ లెవెల్ నాయకులందరికీ కూడా అందరికీ అందుబాటులో పోయే విధంగా చేయాలనేది మా అందరి దృక్పథం. అదే దానికి మీ అందరి కార్యకర్తలు కూడా చేరవేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. ఈరోజు మల్కాజ్గిరి ఎంపీ అయినటువంటి రేవంత్ అన్న గారి మన మల్కాజ్గిరి పార్టీ ఆఫీస్లో ఉన్నాం మనము. ఇది ఒక క్యాంప్ ఆఫీసు. ఇక్కడ చూస్తుంటే ప్రజాదరణ, కాంగ్రెస్కు ఉన్నటువంటి ప్రజాదరణ దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రజలు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంత చీకొడుతున్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఒక సంకేతం మనకి కాంగ్రెస్ పార్టీకి మంచి సంకేతం వెళ్ళబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ యావత్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకి, అభిమానులకి అందరికీ ఇవే మా శుభాకాంక్షలు. కాంగ్రెస్ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జన్మదినాన్ని పురస్కరించుకొని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మరి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు తన పార్లమెంట్ కార్యాలయాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు ప్రారంభించారు. అందుకు కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, రేవంత్ రెడ్డి అభిమానులకు, సోనియా గాంధీ గారి అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యాలయం పేరు రేవంత్ రెడ్డి గారు నమ్మకం అనేటువంటి పేరుని పెట్టడం జరిగింది. నమ్మకంగా కార్యకర్తలంతా ప్రజలంతా వచ్చి అంటే ఈ కార్యాలయానికి వచ్చినట్లయితే నమ్మకం దొరుకుతుందనేటువంటి ఆశ కార్యకర్తల్లో ఉండబోతుంది. కాబట్టి ఈ కార్యాలయం ప్రజలకు, ప్రజా సమస్యలు ఉన్నటువంటి వాళ్లకు వారధిగా ఉపయోగపడుతుందనేటువంటి విశ్వాసం మా అందరిపైన ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యాలయాన్ని వేదికగా ఉపయోగించుకొని కేసీఆర్ చేసేటటువంటి ఆగడాలను తిరగబడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రేవంత్ అన్న గారు పార్టీ కార్యాలయం ఓపెన్ చేస్తున్నందుకు చాలామంది హాజరయ్యారు. దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్లాంటి బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలో వస్తే పార్టీ మళ్ళీంత బలం అవుతుందని, మన తెలంగాణకు వన్నె తెస్తుందని మేము కోరుకుంటూ రేవంత్ అన్నకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేము కూడా ఆదిలాబాద్ నుంచి ఉట్నూరు జడ్పీటీసీ చారులత రాథోడ్ ఇక్కడ శుభాకాంక్షలు చెప్పడానికి ఈరోజు అందరితో ఇక్కడ హాజరైనాం. సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9 తారీఖు రోజు ప్రజలందరికీ, మల్కాజ్గిరి ప్రజలందరికీ అందుబాటులో ఉండడానికి ఈరోజు మా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దానికి ఉప్పల్ కాన్స్టిట్యున్సీ నుంచి భారీ ఎత్తున జనాలు రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్య వచ్చినా ప్రతిదీ కూడా ఇక్కడ పరిష్కరించడానికి ఇక్కడ అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. శనివారం రోజు ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుంచి 6 గంటల వరకు ఇక్కడనే ఎంపీ గారు అందుబాటులో ఉంటారు. ప్రజలందరి సమస్యలు పరిష్కరించడానికి ఈరోజు ఇక్కడ ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. మా ఏఐసిసి అధ్యక్షురాలు, ప్రియతమ నేత శ్రీమతి సోనియా గాంధీ గారి 73వ జన్మదినం పురస్కరించుకొని యావత్ తెలంగాణలో ఈరోజు సంబరాలు జరుగుతూ ఉన్నాయి. అనివార్య కారణాల వల్ల ఢిల్లీలో ఒక సంఘటన జరిగినప్పటికీ మేడం గారు వద్దన్నప్పటికైనా
కార్యకర్తల యొక్క ఉత్సాహంతో అభిమానంతో తెలంగాణ ఇచ్చిన అభిమానంతో ఈరోజు ఆమె జన్మదినం ఘనంగా జరిపినారు. అందులో భాగంగా ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కార్యాలయము ఆమె జన్మదిన సందర్భంగా ప్రజలకు కార్యకర్తలకు ఒక సౌకర్యార్థం ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ నియోజకవర్గంకే కాకుండా యావత్ తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ అవసరపడ్డా నేనున్నాననే ఒక ఉద్దేశంతో ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేయడం మా అందరికీ అభినందనీయం. ఏదేమైనా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కానీ, అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ, కాంగ్రెస్ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు కానీ, మరి తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. న్యాయం ధర్మం తప్పిన ఈ నియంత పాలనకు చరమణ గీతను పాడడానికి ఇదొక వేదిక. ఈ కార్యాలయం స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి మరి ఈ ప్రభుత్వం చేపట్టే అవినీతి కార్యక్రమాలంటని ఎండగట్టడానికి కూడా ఈ కార్యాలయం ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక నమ్మకం ఉండడానికి మరి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం మాకందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ చాలా సంతోషం ఉంది. మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంట్ క్యాంప్ ఆఫీస్ ఇనాగ్రేట్ చేస్తున్న అన్న పార్లమెంట్ సభ్యులు రేవంత్ అన్న గారికి, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా ఒక మంచి శుభకార్యము. ఎందుకంటే ఈరోజు మా అధినాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అది కేవలం మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట మీద నిలబడినందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. ఇదే రోజున మళ్ళీ ఇంత మంచి కార్యక్రమం జరుపుతున్నందుకు మరి ఈ రోజు నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏ సమస్య వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి సమస్యలు తెలుసుకోవచ్చు. కేవలం మల్కాజ్గిరి కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవడానికి ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి నాయకత్వం వినిపించే గొంతు రేవంత్ అన్న గారి నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా నడిపిస్తున్నామని చెప్పే విషయం మరోసారి గుర్తు చేసుకుంటాం. మల్కాజ్గిరి ఎంపీ యనమల రేవంత్ రెడ్డి గారు కార్యాలయం యొక్క ఎక్స్క్లూజివ్ మన వీతిలో చూసాం. చూస్తున్నాడు వీతి న్యూస్ కెమెరామెన్ రాజుతో మిస్ సురేష్ దండు.